కల్పన గారి పేరు రాసినాము, ఉపన్యాసం చెప్పరు, కొద్ది నిమిషాల్లోనే వారు ఎందుకంటే ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం అయిపోతే అమృతమే విషం అయిపోతుంది అనమాట. ఎవరో మీ ఇద్దరు ఎవరో ఒకరు ధన్యవాదాలు చెప్పినట్లుగా కానీ అందరికీ జై శ్రీరామ్ అండి. వేదికను అలంకరించిన గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటేష్ అన్నయ్య వాళ్ళ ఇల్లు అని అనలేదు. మేము బాలరాజ్ సేటు అనే ఇల్లు అనే అంటాము. ఎందుకంటే ఆయన కీర్తి అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం కూడా నాకు కొంచెమే టైం ఇచ్చిర్రు, అందుకని నేను ఇంకా ఈయన గురించే మాట్లాడదామని అనుకున్నా. ఎట్లుంటుందంటే మనం లేకున్నా కూడా మనది జ్ఞాపకం అనేది ఉండాలన్నమాట. అట్లాంటి జ్ఞాపకం సంపాదించిండు బాలరాజ్ సేట్ గారు. అట్లనే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పిల్లలు కూడా అదే రూట్లో, అంటే ఆయన ఆ మార్గంలో నడిచిండు కాబట్టి ఆ మార్గంలోనే మా పిల్లలు కూడా అదే మార్గంలో ఉండాలన్నట్టు నేను చూసినప్పటి సంది కూడా వీళ్ళు వస్తూనే ఉంటారు గుడికి. ఏ కార్యక్రమంలో పాల్గొనడం, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తేవడము, ఆయన బిడ్డల పిల్లలు, వాళ్ళ పిల్లలు, అది రావడం అయితే నేను వీళ్ళ దాంట్లోనే చూసిన. ఇట్లా వస్తూనే ఉంటారు. ఏంటంటే ఈ పుణ్యానికి ఈ చేసిన ఇట్లాంటి దానికి వెల అనేది ఒకటి ఉండదన్నమాట. వెల కట్టలేనిది ఇది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంత చేసి అంత ఖర్చు పెట్టి అది చేసినా ఇది చేసినా అని చెప్పుకోవడానికే కానీ ఈ కీర్తి ఇదంతా ఆ లిస్టులో ఉంటుంది అనమాట, పైన వాళ్ళ లిస్టులో ఉంటుంది. ఇది మనం గుర్తు చేసుకుంటున్నామంటే కూడా అది ఆయన చేసుకున్న పుణ్యమే. ఒక్క బ్రాహ్మణుడు, చిన్న కథ అది, ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, ఆయనకు చాలా ఉంది. బ్రాహ్మణులకు అందరు రాజులు ఏవి చేసినా కూడా, పౌరత్యం చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు భూములు ఇవ్వడం, దానాలు చేయడం అవన్నీ చేస్తుంటాడు. కానీ ఆయన అవి ఇచ్చినవి కూడా ఏం చేశాడంటే, ఆయన స్వార్థానికి ఉపయోగపడకుండా, ఆయన సొంతానికి ఉపయోగించుకోకుండా ఎవరు వస్తే వాళ్ళకి మళ్ళీ ఆయనకు తోసిన దానాలు చేయడము, ధర్మాలు చేయడము, ఇట్లాంటివే చేస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు చేయడము, ఎవరన్నా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, వాళ్ళు ఎక్కడ దూర ప్రదేశాల నుంచి వాళ్ళకి నీడనివ్వడం, అట్లాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. ఆయన చెయ్యంగా ఏమవుతుందంటే ఆయన ఆస్తి అంతా తరిగిపోతుంది. ఆయన దగ్గర ఏమీ ఉండదు, వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక అప్పుడు ఇంట్లో అంత కష్టం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆడవాళ్ళు తెస్తుంటే ఎడికేం తెస్తుండో కానీ సంతోషపడతారు. అన్ని పోయినాక ఏం చేస్తారు, వీళ్ళని తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన పరిస్థితి అట్నే అయింది. అన్ని పోయినాయి. ఇప్పుడు అన్ని పుణ్యాలు చేసినావు, ఈ పుణ్యం అమ్ముకొని ఇప్పుడు రేపో మరి పిల్లలకు లేదు, నాకు లేదు, ఏం లేదు, నువ్వు చేసిన పుణ్యం అంతా అమ్ముకొని ఇప్పుడు ఏం తీసుకొచ్చి మాకు పెట్టు అని అంటాడు. అంటే ఆయన ఏం చేస్తాడు, ఈమె పోరు వాడలేక పోతాడనమాట. పోయి గిట్లనే ఒక దగ్గరికి పోయి ఉంటే పుణ్యాన్ని కొనే వాళ్ళది ఒకటి, మనం ఇప్పుడు షాపింగ్ ఎట్లుంటుందో అట్లా ఒక సంఘం ఉంటుంది ఆడ. వీళ్ళు పోతారనమాట. ఈయన పోయి ఇట్లా నేను ఇన్నేళ్ళ సంది ఈ పుణ్యం ఆ పుణ్యం చేసిన అంటే ముందుగా ఏం చేస్తుంది, ఆయనకు 4 రొట్టెలు కట్టిస్తుంది. అడవుల్లో మర్చిపోతున్నా, 4 రొట్టెలు కట్టిస్తుంది అనమాట. ఇక ఆకలి వస్తే ఏమన్నా తిను, కానీ మళ్ళీ వస్తేప్పుడు మాత్రం ఆ పుణ్యవంతా అమ్మి ఏమన్నా తేవాలి, డబ్బు ఉట్టిగా మాత్రం రావద్దు. ఆ 4 రొట్టెలు కట్టిస్తుంది. ఆ 4 రొట్టెలు తీసుకొని పోతాడు, ఆయన బయలుదేరుతాడు. ఇక పోతుంటే ఇక నడిచిపోవాలి కదా, అప్పుడు కార్లు లేవు ఏం లేవు. నడిచిపోతుంటే ఒక చెట్టు కింద కూర్చొని ఆ రొట్టెలు తిందామని ఇప్పుకునేసరికి ఒక కుక్క 5-6 పిల్లల్ని పెట్టుకొని వస్తుంది. అది 5-6 పిల్లల్ని పెట్టుకొని వస్తే అది అప్పుడు కన్నది. ఇక పాలు ఇవ్వాలన్నాయి, అయ్యో రొట్టె ఇద్దాం దానికని ఒక రొట్టె ఇస్తే అది రొట్టె దబ్బున మింగేసేస్తుంది గపక్కన ఒకటేసరికి. ఇంకా ఒకటి కావాలి, అది గపక్కన మింగేసింది. దానికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేనంటే ఏదో పోనీ ఇది ఈ కుక్క కదా నోరు తెరిచి అడగలేదు ఎవరి దగ్గర పోయి అని చెప్పి ఇంకొకటి ఇస్తాడు. అయినా అది మళ్ళీ 4 సమరుకుంటే ఆయనే చూస్తుంది. అట్లా 4 రొట్టెలు దానికే ఇచ్చేస్తాడు. 4 రొట్టెలు ఇచ్చేసేసి ఆయన ఇక ఏం చేయలేక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోతాడనమాట. మళ్ళీ పోయిన తర్వాత అక్కడ కొనుక్కోవడానికి తెస్తే ఒక ఆయన భార్యకి ఆమెకి దివ్య దృష్టి ఉంటుంది అనమాట. అయితే పుణ్యం కొనుక్కోవడానికి ఎవరైనా ఉంటే కొనుక్కోండి, నేను ఇన్నేళ్ళ సంధి ఇట్లా పుణ్యం చేసిన, ఆ పుణ్యం కొనుక్కోవడానికి ఎవరైనా ముందుకు వస్తే మంచిది అని అంటాడనమాట. అంటే వాళ్ళ భార్యను అడుగుతాడనమాట. ఆయన ఇట్లా అడుగుతున్నాడు, మరి ఏం పుణ్యం కొనుక్కోవాలి నేను మరి ఆయన దగ్గర అంటే, ఆయన ఈరోజు వచ్చేటప్పుడు చేసిన పుణ్యాన్ని కొనుక్కో. ఆయన ఇప్పుడు వచ్చేటప్పుడు చేసిన పుణ్యం ఏది, ఆకలిగా ఉన్న కుక్కకి ఆమె ఇచ్చిన 4 రొట్టెల్ని పెట్టి దాని కడుపు నింపిండు. దాని కడుపు నింపడం కాకుండా దాని ఎంబడున్న 6 పిల్లలకి కూడా పాలు ఇచ్చిందనమాట. అది
ఇన్ని జీవులను కాపాడిండు అనమాట ఆయన. ఆ పుణ్యాన్ని ఇయ్యమన్నానంటే సరే అని చెప్పి నువ్వు ఈరోజు చేసిన పుణ్యం కావాలంటే ఆయనకే గుర్తులేదు నేను ఈరోజు ఏం పుణ్యం చేసినా అని. అంటే ఆయన దగ్గర ధనంగినం ఏం లేదుగా ఇయ్యనీకే చేసినీకి ఆయనకి యాదికి లేదు. ఏం పుణ్యం చేసినా సరే మీరు ఏదో అడిగితే అది ఇస్తా అంటాడు. ఆమె గుర్తు చేస్తారన్నమాట, నువ్వు ఈరోజు 4 రొట్టెలు కుక్కలకి ఇచ్చినావు కదా, ఆ పుణ్యాన్ని మాకు ఇప్పుడు నువ్వు దారపోయాలి అని అంటే సరే అంటాడు. ఉట్టిగా పోతే ఆమె ఊకోదు కదా, సరే అంటాడు అనమాట. అని ఆ 4 రొట్టెలు ఆమె లోపల నుంచి తీసుకొచ్చి ఇస్తే ఆ 4 రొట్టెల పుణ్యం కిందికి ఆ 4 రొట్టెల వెయిట్ ఎంత ఉంటుందో అన్ని వజ్రాలు ఇల్లిస్తారనమాట. ఆ రొట్టెలు ఇక్కడ 4 రొట్టెలు ఇక్కడ పెట్టి ఇక్కడ వజ్రాలు వేస్తుంటే ఎన్ని మూటలు వేసినా కూడా ఈ రొట్టెలకు సమానం అవుతలేవు. బంగారం వేస్తారు, వజ్రాలు వేస్తారు, ఎన్నో తెచ్చేస్తారు, కానీ ఈ 4 రొట్టెలకు సమానం మాత్రం అవుతలేవు. అంటే పుణ్యాన్ని ఎవరు కొనలేరన్నమాట, దానికి వెల లేదు. అందుకనే ఈ బాలరాజ్ సేట్ చేసిన పుణ్యం అంతా వాళ్ళ సంతానమే. అందుకనే నేను అది వీళ్ళ గురించే చెప్పాలి అని అనుకున్నా. ఇప్పుడు ఆయన పుణ్యానికి మనం చెప్పే అంత ఇది లేదు, భగవంతుడు చెప్పాలి. అందుకని ఆయన పోతే ఏం చేస్తాడు, ఇక తేకపోతే తిడుతుందేమో అని చెప్పి ఆడ రొట్టెలు కట్టించిన గుడ్డల్ని ఆడొగరా ఈడొగరా అన్నీ అందులో మూట కట్టుకొని భార్య దగ్గర తీసుకుపోయి ఆడ వడేసేస్తాడనమాట. ఇక వటు అని అంటే ఆమె ఏం చేస్తుందంటే ఇక వటని తెస్తే అమ్మో బరువు బాగానే ఉంది, బాగానే తెచ్చిండు అని చెప్పి ఆమె ఇప్పుతుంది. ఇప్పేసరికి అందులో అన్నీ వజ్రవైడూర్యాలే ఉంటాయి. అందుకని మనం చేసే పుణ్యం కానీ ఏది కానీ ఆయన లిస్టులో ఉండాలి. మనం ఇంటికి ఎన్నో సీసీ కెమెరాలు పెట్టుకొని మన సెక్యూరిటీ కోసం చూసుకుంటున్నాం, కానీ మన ఒంటికి ఆయన సీసీ కెమెరా పెట్టిండు, ఆయన అన్నీ చూస్తాడు. మనం అనుకుంటే మనం ఏది చూస్తలేడు ఏం చేస్తాడు, కానీ ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆ సీసీ కెమెరా మన ఒంటికి ఉన్నదనుకొని అందరు నడుచుకొని ఇట్లనే ఈ బాలరాజ్ సేట్ లాగా వాళ్ళ సంతానంలాగా అందరు ఇట్లాంటి దైవికంగానే ఇట్లాంటి సనాతన ధర్మంలో పాటించుకుంటూ ముందుకోవాలని నేను కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ఓం తత్సత్. శ్రీమతి కల్పన గారు చక్కటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు. మామూలుగా అందరూ కూడా ధనము భూములు అన్నీ సంపాదించి పిల్లలకి ఇస్తారు, కానీ ఆధ్యాత్మికం మాత్రం ఎవరు. అటువంటిది ఈ కుటుంబంలో ఆధ్యాత్మికమైనటువంటి ధనాన్ని కూడా ఇచ్చారు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ విధంగా మామూలు భౌతిక ధనం ఇవ్వండి, ఆధ్యాత్మిక ధనాన్ని కూడా మీ కుటుంబానికి ఇవ్వాలని చక్కటి సందేశాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.